ఆయన మధ్యాహ్నం 1 గంటకే నేను ప్రతిరోజు మీకు నేను అలవాటే రోజుని ఇక ముందు కూడా ఉంటుంది అని చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. రఘురామకృష్ణరాజు గారి విషయంలో ఆయన మాట్లాడిన దాంట్లో పవన్ కళ్యాణ్ గారి గురించి, చంద్రబాబు గారి గురించి కానీ ఆయన చాలా అడ్మైరింగ్గా ఉంటుంది ఆయన స్పీచ్. ఇప్పుడు కూడా ప్రజలను ఉద్దేశించి కూడా చాలా ఆకట్టుకునే విధంగా చెప్పగలుగుతాడు ఆయన. చాలామంది అనుకుంటారు ఆనాడు అల్లూరి ఈనాడు కనుమూరి అన్నట్టుగా కూడా అనుకుంటున్నారు. ఆయన మీద ఒకసారి నా మధ్య నేను కథనం రాశాను. ఎలాగంటే యుద్ధం క్షేత్రధర్మం, ఆ పని ఆయన చేస్తున్నాడు. ఇప్పుడు క్షత్రియ ధర్మం అదే క్షేత్రధర్మం అంటారు. ఆ పని ఆయన చేస్తున్నాడు. ఆయన ధర్మం ఆయన నిర్వర్తిస్తున్నాడు. కానీ సీటు కూడా ఎవరు ఏది మాట్లాడినా ఎవరు ఏం చేసినా నర్సాపురంలో పోటీ చేయబోయేది నేనే ఎంపీ క్యాండిడేట్గా సీటు కూడా ఆయనే ప్రకటించేసుకున్నాడు. మరి ఆయన అంటే ఆ మాత్రం వెసులుబాటు ఆయనకు ఉంటుంది. అలా ప్రకటించుకోకపోతే మళ్ళీ మీరు వెళ్ళి రాయమండ్రిలో చేయండి